ఈటీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కృష్ణా జిల్లా మోపిదేవిలంక నాగాయితిప్ప గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. అరటి, పసుపు, కంద పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అరటి పంట వేసిన రైతులు ఎకరాకు 3 లక్షల వరకు నష్టపోయారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు. మినిమం 3 లక్షల రూపాయలు ఇవాళ ఇది నష్టం జరిగింది. ఎకరాకు 3 లక్షల రూపాయలు. ఇట్లా చాలామంది రైతులు నష్టపోతున్నారు. లోగడ ప్రభుత్వంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్ కట్టింది. ఇవాళ రైతుకి ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులకి ఇబ్బందిగా ఉండో లేదా ఇంకోటి ఉండో కట్టకుండా ఉండడం మూలంగా చాలామంది నష్టపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు వెంటనే అదే సంవత్సరం నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేది. ఈ ప్రభుత్వం కూడా నేనైతే ఎవరు చేయడం కాదు, కానీ ప్రకృతి వైపరీత్యాలని ఎవరు ఏమి చేయలేరు. ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే. దీనికి తక్షణం రైతుకి కావాల్సింది ఏంటంటే ఆర్థిక సహాయం. తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉల్లి తీవ్రంగా దెబ్బతింది. ఓవైపు ఉల్లికి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు తుఫాన్తో పూర్తిగా పంట తుడిచిపెట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. 7 ఎకరాల ఉల్లి పంట సాగు చేసినాను. నాకు దాదాపుగా ఎకరాకు వచ్చేసి 60 నుంచి 70 వేల ఖర్చు వచ్చినది. ఈ కూటమి ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని ఉల్లి రైతులు దాదాపుగా మన మండలం గ్రామంలో 400 ఎకరాలు దాదాపుగా సాగు చేసినారు. అందరూ కొంతమంది రైతులు బీద రైతులు కౌలుకు తీసుకొని కౌలుకు దగ్గర 20 నుంచి 25 వేలు ఎకరాకు కౌలుకు తీసుకొని పంట సాగు చేసినారు. దాదాపుగా లక్షల నష్టపోయినారు రైతులందరూ. మొంతా తుపాన్ ప్రభావంతో వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెదముడియ మండలంలో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నెమలిదిన్నె వంతెనపై 5 అడుగుల మేర కుందు నది ప్రవహిస్తోంది. నెమలిదిన్నె, ఉప్పులూరు, గర్షలూరు, బలపనూరు గ్రామాలను నది చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కలువాయి మండలం రాజుపాలెం వద్ద రోడ్డుపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో కలువాయి, సోమశిల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2 వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అధికారులు చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. నంద్యాల జిల్లాపై మోంతా తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భావనాసి వాగు, వక్కిలేరు వాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల దిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం చిక్కుకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మొంతా తుపాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా గజగజ వణికిపోయింది. భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తూర్పుతాళ్లు గ్రామంలో జనజీవనం స్తంభించిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి తమ ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందని, తీవ్ర ఇబ్బందులు పడ్డామని స్థానికులు వాపోతున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవని కంటతడి పెట్టుకున్నారు. తాము తీవ్ర అవస్థలు పడుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని, తమ వైపు కన్నెత్తైనా చూడలేదని వాపోతున్నారు తుపాను బాధితులు.
ఇవన్నీ మునిగిపోయే చెరువులండి ఏకంగా. మేము కూలి నాలి చేసి బతికేవాళ్ళం అండి. ఈ గాలి చూసండి చాలా భయం వేసేస్తుందండి. రాత్రి అంతా నిద్రలేదండి. దోమలండి, ఒకటి దోమలు, కరెంట్ లేదు కదండి. కరెంటు 1 గంటకి దాకా, నిన్న 1 గంట కాడి నుంచి లేదండి కరెంట్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలతో, చంటి పిల్లలతో అండి. ఆ పిల్లలు బయటకు వస్తా కూడా దడుతున్నారండి. కాళ్ళు ఇంతలో బొబ్బలు వచ్చేసినాయండి పిల్లలకి. 10 మంది పిల్లల దాకా ఉన్నారండి. చిన్న గుడ్లు చిన్న పిల్లలండి. చాలా దారుణం ఎదుర్కొంటున్నామండి. అధికారులు ఇవన్నీ గమనించాలండి. మరి ఎవరో రాలేదండి. పిల్లల పాలకు కూడా ఇబ్బంది అవుతుందండి. మంచినీళ్ళు కానివ్వండి, వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. రోడ్లు కూడా లేవండి, సరిగ్గా రోడ్లు లేవండి. పొడుగు కూడా మొత్తం కాలనీ అంతా అండి, కొత్త కాలనీ అండి ఇదండి. మొత్తం అన్నీ మునిగిపోయిందండి. చెరువుల్లాగా వచ్చేసినాయండి. ఇళ్లలో కూడా వచ్చేసినాయండి నీళ్ళండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.